కుటుంబం దగ్గర ఏ విధంగా విలువ కోల్పోతాను? మనం ఉన్నామండి, మనం మద్యానికి బానిసైన మన కుటుంబం దగ్గర ఎటువంటి విలువలు కోల్పోతున్నాం తెలుసుకున్నారు ఎప్పుడైనా? తెలుసా మీకు? ఆ కుటుంబం సమాజంలో ఏ విలువలు కోల్పోతుంది, మనకి సమాజంలో ఏ విలువ ఉంది, మనం ఏం కోల్పోతున్నాం అనేది టాపిక్ అనిపించింది. ఓకే, ఇప్పుడు మద్యానికి బానిసైన వ్యక్తి సమాజంలో తన గౌరవాన్ని కోల్పోతుంది. అంటే మద్యం తాగి మనం బయట వెళ్ళినప్పుడు మనం చూసి తాగుబోతాడు వచ్చాడు తాగుబోతాడని మన గౌరవం పోతుంది, మనకున్న విలువ మనకున్న మంచి పేరు పోతుంది. సమాజంలో నమ్మకం కోల్పోతాడు. సమాజంలో నమ్మకం కోల్పోతాడు. ఎట్లా? అడిగిన ప్రతి దానికి ఏదో ఒకటి రీజన్ చెప్పి మనం సమర్థించుకుంటా ఉంటాడు. సమాజం ఉందండి, అంటే బాబు ఒక నాకు 500 అవసరం ఉంటుంది కూడా ఒకసారి ఇస్తాడు, రెండోసారి ఇస్తాడు, మూడోసారి ఇప్పుడు కదా. ఇప్పుడు నేను మీద ఎట్లా నమ్ముతాడు? అప్పు చేసినా కరెక్టే, వేరే వ్యక్తి దగ్గర అప్పు చేసిన అప్పు అడుగుతుంటే బెదిరిస్తున్నాడు. అడిగిన దగ్గర పక్కన వాళ్ళు చెప్తాడు, మొత్తం మీ కొలీగ్స్ మొత్తానికి చెప్తాడు భవానీ శంకర్ 0 అనే పేరు పోయితే లేదా? సో మన ట్రస్ట్ నమ్మకం ఉంటుందా? ఉండదు. మద్యానికి బానిసైన వ్యక్తి సమాజంలో ఎవరి సహాయం పొందలేదు. నా అనుకున్న వాళ్ళందరి దగ్గర అర్జించుకున్నాను, అడుక్కొని అప్పులు చేసుకున్నాను, అర్థమైనా? తర్వాత నాకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడతారా? నా హెల్త్ బాగా హాస్పిటల్లో పడిపోయాను, అందరికీ ఫోన్ చేసిన ఎవరు రెస్పాండ్ అవుతాను. నేను ఇచ్చినప్పుడు ముందు ఫస్ట్ తర్వాత ఎవరైనా సహాయం చేయడానికి వస్తారా? ఎందుకంటే మన మధ్యలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క వేయలేము. మనం మనిషి చెప్పినా కూడా ఏం చేస్తాం, కొట్టేవాళ్ళు, చెప్పేవాళ్ళు, లేకపోతే వాళ్ళతో మాట్లాడుకోవడం అడగని వెళ్ళేవాళ్ళు. అదేనా? మద్యం తాగిన వ్యక్తి సమాజంతో గొడవ పడుతుంటాడు. ఎందుకు గొడవ పడతాడు సమాజంలో? మద్యం తాగిన మట్టులో తలని ఎదిరించిందా అని మాట్లాడినా అని మంచి చెప్పినా కూడా గొడవ పడుతుంది. తనకు చెడు లెక్కనే అనిపించింది. మద్యం తాగిన వ్యక్తికి విచక్షణ అంటూ ఉండదు. మా నాన్న లేకపోతే మా పై ఆఫీసరా లేదా సమాజం అని ఆలోచన ఉండదు కాబట్టి ఏం చేస్తాం, గొడవ పడడానికి ఇష్టపడుతూ ఉంటుంది. మద్యాన్ని బానిసైన వ్యక్తి సమాజంలో ఎటువంటి పని దొరకదు. పని అంటే ఎట్లా? రోజు మద్యం తాగి అమలు పనికి పోయినా కూడా అక్కడ ఇబ్బంది జరుగుతుంది. మందు తాగొచ్చిండు, పైకి ఎక్కి చెట్ల కింద పడతారేమో అని మేస్త్రి బాధపడి దానివల్ల నువ్వు అప్పుడు రాబాకు అని చెప్పడము. మద్యం తాగి ఉద్యోగానికి వెళ్తే తోటి ఉద్యోగులతో మంచిగా మాట్లాడకుండా గొడవ పెట్టుకోవడం అలా అలాంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకున్న పని కూడా పోతుంది, వేరే దగ్గర నుంచి కూడా వేరే దగ్గర జాబ్ కూడా దొరకదు. యజమాని ఉన్నాడు, నేను ఆయన కంపెనీలో తాగి డ్యూటీ చేసిన, ఆయన ఏం చెప్తాడు పక్క కంపెనీకి, మా దగ్గర ఒకడు మానేశాడు కానీ మీ దగ్గర కోసం చేసుకోమన్నాడు, జాయిన్ చేసుకున్నప్పుడు వాడు తాగి తిరుగుతూ ఉంటాడు, వాటి గురించి వదిలేని మిగతా కంపెనీలన్నింటికి కాల్ చేసి చెప్తా ఉంటాడు. మనకున్న ఆటోమేటిక్ మనకున్న మంచి పేరు పోతలేదు, మనకు జాబ్స్ దొరికితే దొరకదు కదా.